ఒక చిన్న నీటి చుక్క ప్రేరణాత్మక కథ. ఒక చిన్న గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు. అతనికి వ్యవసాయం చేయడం చాలా ఇష్టం. కానీ ప్రతి వేసవిలో భూమి ఎండిపోయేది. వర్షాలు రాకపోవడం వల్ల పంటలు ఎండిపోయేవి. అయినప్పటికీ రాము తన ఆశను కోల్పోలేదు. ఒకరోజు అతను పొలం వద్ద కూర్చుని తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. అప్పుడే ఓ చిన్న పక్షి నీరు కోసం వెతుకుతూ అక్కడికి వచ్చింది. కానీ చుట్టూ ఎక్కడా నీరు లేకపోవడంతో అది కొంత దూరంలో ఉన్న ఒక చెరువును చూసింది. పక్షి తన చిన్న ముక్కుతో చెరువులోంచి నీరు తీసుకొని పొలంలోని ఒక ఎండిపోయిన మొక్కకు పోసింది. అలా అది రోజూ చిన్న చిన్న నీటి చుక్కలతో మొక్కను బతికించడానికి ప్రయత్నించింది. ఇది చూసిన రాము నవ్వుకున్నాడు. అయ్యో, నీటి చుక్కలతో ఏమవుతుంది? ఓ చిన్న పక్షి ఈ ఎండిన భూమిని బతికించగలదా అని అనుకున్నాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ చిన్న మొక్క పచ్చగా మారడం రాముకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పుడు అతనికి ఒక గొప్ప గుణపాఠం అర్థమైంది. చిన్న చిన్న ప్రయత్నాలు పెద్ద మార్పుని తీసుకురావచ్చు. రాము ఇక వెనక్కి తిరిగి చూడలేదు. అతను తన పొలానికి నీటిని పొడిగించేందుకు రకరకాల మార్గాలను అన్వేషించాడు. చివరికి కష్టపడి పనిచేసి తన భూమిని మళ్లీ సస్యశ్యామలం చేశాడు. ఈ కథ మనకు చెబుతున్నది ఏమిటంటే, ఏ చిన్న ప్రయత్నమైనా విలువైనదే. అసలు పనిని మొదలుపెట్టడం ముఖ్యం. చిన్న చిన్న అడుగులు పెద్ద విజయానికి దారితీస్తాయి. మీరు కూడా మీ జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే చిన్న ప్రయాసలు చేయడం మొదలు పెట్టండి. విజయానికి మీ ప్రయాణం అప్పుడు మొదలవుతుంది.